నిధి అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమెకు చిన్న చిన్న వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. ఆమె గదిలో ఎప్పుడూ బొమ్మలు, రాళ్ళు, పూసలు నిండి ఉండేవి. ఒకరోజు నిధికి తన ప్రియమైన ఎలుగుబంటి బొమ్మ చిన్ను కావాలనిపించింది. అది చాలా మెత్తగా, గోధుమ రంగులో ఉండేది. నిధి తన గది అంతా వెతికింది. బొమ్మల పెట్టెలో చూసింది, మంచం కింద చూసింది. కాని చిన్ను కనిపించలేదు. ఆమె ఏడుస్తూ తన అమ్మ విమల దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నా చిన్ను కనిపించడం లేదు అని చెప్పింది. విమల నిధిని ఓదార్చి, అన్నీ ఒకే చోట పెడితే ఏది కావాలంటే అది దొరుకుతుంది అని చెప్పింది. నిధి తన అమ్మతో కలిసి గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. బొమ్మలు ఒక పెట్టెలో, పుస్తకాలు ఒక షెల్ఫ్లో పెట్టారు. బొమ్మల పెట్టెను కదిలించగానే దాని వెనుక నుంచి చిన్ను బయటపడింది. అది కొంచెం మురికిగా ఉంది, కాని నిధికి చాలా సంతోషం కలిగింది. నిధి చిన్నును శుభ్రం చేసి దానిని తన పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఆమె గది చాలా అందంగా, శుభ్రంగా ఉంది. నిధికి ఒక విషయానికి అర్థమైంది. చాలా వస్తువులు ఉండడం కంటే మనకు ఇష్టమైన వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం అని. ఆ రోజు నుంచి నిధి తన వస్తువులను ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకునేది. తన గది శుభ్రంగా, తన మనసు సంతోషంగా ఉండేది.